మీకేం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు ఆగుతారా? అది జరిగింది. మీరు సంజాయించుండ్రు, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో, ఎల్ఎన్టీ సిఎఫ్ఓ నేను జైలేమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టిన అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి ఏఐ సిటీ, ఇంకో రోజు ఫోర్త్ సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క 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 ఫార్మా ఇండస్ట్రీ కన్నా ఒక ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రోజు పోటీలు పడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్ సార్. Sir, I would like to enlighten you, sir. I would like to enlighten the house. I am not disputing, sir. I am not disputing, sir. ఒక చిన్న ఎందుకంటే వారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి వారి ఆఫీస్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ సరికాదని చెప్పడానికి ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు దాన్ని మేము గ్రీన్ ఫార్మా సిటీలో భాగంగా ఒక భాగం అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు 13 ప్రధానమైన ఫార్మా కంపెనీస్ రావటం జరిగింది, ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఏఐసిటీకి సంబంధించి ఒకటి అని చెప్పలేదు. ఈరోజు కోర్టు పరంగా 200 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పాం. గ్రీన్ ఫార్మా సిటీలో మేమంతా కూడా జీరో డిశ్చార్జ్ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం. దానికి సంబంధించి ఈ ఈకో సిస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన అన్ని అంశాలు కూడా ఇవ్వబడి చేస్తామని చెప్పాం. అదే అన్ని కలుపుకొని ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫోర్త్ సిటీ, ఒకసారి ఏఐ సిటీ, ఇంకోటి ఏదో సిటీ, ఆ విధంగా కాదు అధ్యక్ష. వెన్ వీఆర్ ఫోకసింగ్ అవర్ తెలంగాణ, ద ప్రైడ్, ద హైదరాబాద్, ఆ విధంగా చెప్పుకొని చాలా చిన్నగా మాట్లాడటం సరికాదని నేను కేటీ రామారావు గారికి చెప్తాను. చిన్నగా మాట్లాడకండి, మీకున్న అపోహలు అనుమానాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. దానికి మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు. సంకుచిత ఆలోచనతో ఎవరైతే మీకు ఇచ్చారో ఫీడ్బ్యాక్, మరి అదే ఫీడ్బ్యాక్తో మీరు ముందు పోకండి. దయచేసి నేను చెప్తాను, ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫార్మా అధ్యక్ష. ఇది గ్రీన్ ఫార్మా, దాంట్లో 13 ప్రధానమైన సంస్థలు వచ్చి మేం పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాన్ని కూడా తెలిసి ఆ విధంగా మాట్లాడతారు. తెలియకుండా వారు మాట్లాడారంటే ఓకే మేము చెప్పొచ్చు. తెలిసి కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. స్పీకర్ సార్, సరే మీరు గతంలో మీరే మాట ఇచ్చారు, పిసిసి ప్రెసిడెంట్గా మీరు, ఆనాడు సిఎల్పి లీడర్గా భట్టి గారు అక్కడ పర్యటించారు. ఇప్పుడే మా సబితక్క కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. దాన్ని రద్దు చేస్తాం, భూములు వెనకకిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇయ్యా అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. సరే ఓకే, మీ ఇష్టం, అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మీరు నడుపుతారు, దట్ ఈస్ ఫైన్. సరే గ్రీన్ ఫార్మా ఉంటుంది, ఫార్మాసిటీ అక్కడనే ఉంటుంది అంటున్నారు. మరి పెద్దలు రంగారెడ్డి గారు కానీ ఇతరులు కానీ గతంలో కోమటిరెడ్డి గారు ఆనాడు ఎంపీగా కానీ చాలా విషయాలు అక్కడ చెప్పారు. అన్నీ కూడా ప్రజలు వింటా ఉన్నారు అధ్యక్ష. బట్ మీరు ఫార్మాసిటీ ఆడ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే మేమున్న నాడు ఆనాడు 8,800 ఎకరాలు నెట్ యూసేజ్గా వచ్చింది మొత్తం ఫార్మాసిటీలో. అంతకంటే ఎక్కువ డిమాండ్ మాకు అప్పటికే వచ్చింది. ఒక 13 ఇండస్ట్రీలు కాదు శ్రీధర్ బాబు గారు, అక్కడ దాదాపు 300-400 ఇండస్ట్రీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు మాతో అంగీకార పత్రాలు కుదుర్చుకోవడానికి రెడీగా ఉండే. మీరు అప్పుడు బదనాం చేసినారు. మీరేమన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇంకోటి అని చెప్పి మాట్లాడినారు. నేను వారిని ఏమంటా ఉన్నా అధ్యక్ష అంటే, దయచేసి మీరు అది ఫార్మాసిటీయా, ఫోర్త్ సిటీయా, ఫ్యూచర్ సిటీయా, ఏఐ సిటీయా, ఇంకో సిటీయా, స్కిల్ సిటీయా, మీ ఇష్టం, అది వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష, మొన్న నేను చెప్పడం కదా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడ నుంచి చెప్పారు రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. మరి ఎందుకు అధ్యక్ష ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇవాళ సీఎం గారికి లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. నిజంగా భూములు పరిస్థితి ఎట్లుంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను అంతకంటే ఎక్కువ చెప్పను కానీ, బట్ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పాలసీస్ ఇవాళ హైడ్రా అధ్యక్ష ఉద్దేశం మంచిదే కావచ్చు. మేము గతంలో ఈవీడిఎం అని పెట్టినాం, దాని పేరు మార్చిండ్రు, ఎక్స్టెండ్ చేసిండ్రు, దానికి హైడ్రా అని పేరు పెట్టింది. కానీ ఎట్లా నడుస్తుంది అధ్యక్ష హైడ్రా?
పేదల మీదనేమో ప్రతాపం, పెద్దలనేమో కాపాడతారు. పెద్దలు FTLలో ఉన్న పట్టించుకోరు, ఆడ చెరువు ఆనుకొని బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు, కానీ పేదలను మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూలగొడుతున్నారు. ఆఖరికి హైకోర్టు ఎన్నిసార్లు తెచ్చినా అక్కడ మాత్రం ఇది ఉండదు అధ్యక్ష, రెస్పాన్స్ ఉండదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గింది రెవెన్యూ, ఇప్పుడు GST తగ్గింది, వెహికల్ ట్యాక్స్ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పేపర్లో వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ సీతారాంపూర్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది, 1700 కోట్లది ఆంధ్రాకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ మరి చెన్నైకి తరలిపోయిందని పేపర్లో వార్తలు. అదే మాదిరిగా కేన్స్ అనే పరిశ్రమ మరి అది కూడా వెళ్ళిపోయింది గుజరాత్కు అని చెప్తా ఉన్నారు. వినండి 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 శ్రీధర్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ యూ. కేన్స్ అనేది సబ్జెక్ట్ సార్, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఏమంటున్నానంటే కేటీ రామారావు గారికి ప్రధానంగా వారు చెప్పే 3 సంస్థలకు సంబంధించి మొన్న ఇండస్ట్రీస్ డిమాండ్స్ వస్తున్న సందర్భంలో మొత్తం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 3 సంస్థలకు సంబంధించి వారు చెప్పారు అధ్యక్ష, ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారు 2 ప్రధానమైన విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని, సార్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత MOUలు చేసి 2 విభాగాలు ఆ ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి, 3వది అధ్యక్ష పేపర్లో వచ్చింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అనుకొని, మరి వారి సొంత పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ ఇతర పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ వారు మీరే రాసి మీ పేపర్లో వేసే. సార్ నేను ఏమంటా ఉన్నా అంటే, సార్ వీ డోంట్ స్టాండ్ గో బై, ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, యూ కెన్ ఆల్వేస్ వెరిఫై. ప్రీమియర్ ఎనర్జీస్ 2 సంస్థలను స్థాపించింది ఇక్కడ మేము వచ్చిన తర్వాత. 3వ సంస్థ వారికి సీపోర్ట్ దగ్గర ఉండాలనే ఆలోచనతో వారు మా దగ్గర ఒప్పుకోలేదు. వారంతటా వారు అక్కడ గుజరాత్లో చూశారు, ఏపీలో ఎతికారు, లేకుంటే మ్యాంగ్లూరుకి వెళ్ళారు. ఆ 3 ప్రధానమైన పోర్ట్ ఏరియాస్లో ఎతికి తీసుకెళ్లారు. అది తెలియకుండా ఇక 3rd సంస్థ కూడా ఇక్కడే రావాలా, పోర్టు పరంగా ఇక్కడ లేకున్నా కానీ ఇక్కడ పెట్టాలి అనే ఒక ఆలోచన ఎవరు రాశారో వారికే తెలవాలా. కార్నింగ్ అనే సంస్థ విషయంలో అప్పుడు మంచి ఉద్దేశంతో చేసే ఉంటారు కేటీఆర్ గారు. ఒప్పందం లేదు, MOU లేదు, కానీ ఆ కార్నింగ్ సంస్థ చెప్పని కూడా లేదు ఇక్కడ పెడతామని. వారు కలిసి ఉంటారు, మంచి ఉద్దేశంతో కలిసి ఉంటారు ఇక్కడ పెట్టమని. వారు ప్రోయాక్టివ్నెస్తోని డిక్లేర్ చేశారు ఇక్కడ కార్నింగ్ సంస్థ వస్తుందని. వారు చెప్పింది లేదు, చేసింది లేదు. ఆ కార్నింగ్ సంస్థ చెన్నైకి సంస్థకు అక్కడ పోయి పెట్టడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష, ఈరోజు వారికి కూడా తెలిసి ఎందుకు పోయిందని. వారి ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని సంస్థలు వెళ్ళిపోయినాయి, గుజరాత్కి పోయినాయి అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారితో కూడా చెప్పారు. ఈరోజు ISM కింద, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద మాకు కూడా ప్రోత్సాహం చేయండి, ప్రోత్బలం చేయండి. ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మా దగ్గర కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు. మీరు ISM కింద మీరు ప్రోత్సాహం చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మైక్రాన్ కానీ మీ ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు చేస్తే ఎందుకు పోయిందో మేము ఆలోచన చేసి మేము కూడా మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలు మైక్రాన్ ఎందుకు పోయింది, ఏ విధంగా పోయింది మాకు తెలుసు, వాస్తవిక విషయాలు.